టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి టీఎస్జేయు. సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందేలా ప్రజాసేవకు అంకితం కావాలి మల్టీ జోన్ 1 ఐజీపీ. హెచ్చరికలతో సరి చర్యలేవి ఆర్ఎండ్బి స్థలంలో తొలగించిన రేకుల షెడ్లు. వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ. మరో వారంలో డిఎస్సి కొత్త సిలబస్ విడుదల మంత్రి నారా లోకేష్. ఒక్కరోజు టీచర్గా మారిన కలెక్టర్. అదానీ స్కామ్ లో జగన్ పై ఆరోపణలు. అమెరికాలో కేసు ఎఫెక్ట్ అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్. అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఎమ్మెల్సీ కవిత ట్వీట్. ప్రధాని మోడీ మెచ్చిన సినిమాకు పన్ను మినహాయింపు. జర్నలిస్టులకు అగ్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. అన్ని జర్నలిస్ట్ యూనియన్లకు అక్రిడేషన్ కమిటీలో భాగస్వామ్యం కల్పించాలని వారు కోరారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ జాతీయ ఉపాధ్యక్షులు నారగోని పురుషోత్తం, టీఎస్జేయు రాష్ట్ర అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, కోశాధికారి పాపన్ నాగరాజు, రాష్ట్ర నాయకులు క్రాంతి కుమార్లు కమిషనర్ కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో జర్నలిస్టు రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని వారు కోరారు. జర్నలిస్టు వృత్తి భద్రత, హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని వారు అన్నారు. జర్నలిస్టుపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు వంటి అనేక సమస్యలు నివారించాలని వారు కోరారు. జర్నలిస్టుల భద్రతను సమర్థవంతంగా పరిరక్షించేందుకు జర్నలిస్టు రక్షణ చట్టం తప్పనిసరిగా రూపొందించి అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టు సంక్షేమ పథకాలకు అక్రిడేషన్ లింకును తీసివేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్రిడేషన్ కార్డులు పొందని అనేక మంది జర్నలిస్టు తమ వృత్తి సేవలను కొనసాగించడంలో తీవ్రమైన ఆర్థిక వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జర్నలిస్టు సంక్షేమ పథకాలు ప్రతి జర్నలిస్టుకు అదేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టుపై దాడుల నివారణ కోసం కమిటీలు నియమించాలని, బాధితులకు న్యాయం అందించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో కమిటీలను పునరుద్ధరించాలని వారు కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ప్రస్తుత యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించే సంఘాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వం స్వయంగా జర్నలిస్టు నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాస్వామ్యకు అంకితం కావాలని మల్టీ జోన్ 1 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 9 నెలల బేసిక్ ఇండక్షన్ శిక్షణను పూర్తి చేసుకున్న 263 ఏఆర్ సివిల్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ గురువారం సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో విపక్ష చూపమని, తమ సేవలతో దేశ ప్రతిష్ట పెంచుతామని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈ రోజు నుండి పోలీస్ శాఖలో పూర్తి బాధ్యత నిర్వహించేందుకు నియమించబడ్డారని అన్నారు. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా ప్రజల రక్షణ మన బాధ్యతని, వారి హక్కులను ఆత్మగౌరవం భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం పని ఒత్తిడి, ప్రతికూల పరిస్థితుల్లో బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్ చాలా ముఖ్యమైనదని అన్నారు. అదేవిధంగా అవినీతి ఆరోపణలు లేకుండా, ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారన్నారు. పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు అంకిత భావంతో సేవలందిస్తూ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరారని ఆకాంక్షించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. నేరాల నియంత్రణ, కొత్త టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మంచి గుర్తింపు ఉందని, ఈ 9 నెలల శిక్షణా కాలంలో నేర్చుకున్న కొత్త చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. చేసే R&B స్థలం ఆక్రమణదారుల చెరలో చిక్కుకుంది. చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారు. సర్వే నెంబర్ 2266లో దాదాపు 1.8 సెంట్లు R&B స్థలంలో కొంత రోడ్డు విస్తరణ నిమిత్తం కేటాయించగా అందులో ఆక్రమణదారులు దర్జాగా రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో స్థానికుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో R&B DU వెంకట సుబ్బయ్య 2 పర్యాల సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆక్రమణ తొలగించాలని హెచ్చరించారు. అయితేనేం రేకుల షెడ్లు దుకాణాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. అధికారులు గత 15 రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కనీసం ఇప్పటివరకు రేకుల షెడ్ల అక్కడను తొలగించకపోవడం స్థానికుల ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలోని పేరంపల్లి గ్రామం తాతిరెడ్డి గారి పల్లె వద్ద నిర్మితమైన శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ సాయిబాబా సమూహ దేవాలయాల ప్రాంగణం అయ్యప్ప శరణఘోషతో మార్మోగింది. తాతిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులు అయ్యప్ప స్వాములతో కలిసి బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. అంబులం పూజ మహోత్సవం గురుస్వామి రామిరెడ్డి స్వామి మంత్రోచ్చారణ మధ్య అత్యంత వైభవంగా సాగింది. అరటి బోధలతో అలంకరించిన అయ్యప్ప అంబులం ప్రత్యేక వేదికపై అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం నిర్వహించి అర్చన, అష్టోత్తర శతనామావళి జరిపారు. పదునెట్టాంబడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గురుస్వామి అయ్యప్ప స్వాములచే కర్పూర హారతను అందించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు చేసిన భజనలతో ఆ ప్రాంతం భక్తి గీతాలతో మారుమ్రోగింది. స్వామివారి 18 మెట్లకు పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించి గురుస్వామి భజన బృందం ఆధ్వర్యంలో స్వాములు శరణఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. చివరగా మాలదారులకు, గ్రామస్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సీపై కూటమి సర్కార్ రోజుకొక అప్డేట్ విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన డిఎస్సీ నోటిఫికేషన్ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పుడు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిన తర్వాతే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిఎస్సీ నోటిఫికేషన్ 2-3 నెలల పాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని గట్టిగా చెబుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఏపీ విద్యాశాఖ డిఎస్సీ సిలబస్ సంబంధించి నిర్దిష్ట ప్రకటన జారీ చేయలేదు. పాత సిలబస్ ప్రకారంగానే డిఎస్సీ నిర్వహిస్తామని గతంలో చెప్పినప్పటికీ తాజాగా ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. డిఎస్సీ నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం రోజుల్లో డిఎస్సీ సిలబస్కు సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది. డిఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందుగా సిలబస్ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్సీలు వేపడ చిరంజీరావు, కంచెల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టేసి నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను. అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం. సాధారణంగా పై అధికారులు పాఠశాల పర్యవేక్షణకు వస్తే వసతులు ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు లాంటి వివరాలు తెలుసుకుంటారు. కానీ ఓ కలెక్టర్ మాత్రం టీచర్ అవతారం ఎత్తాడు. పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అంతేకాకుండా విద్యార్థుల సందేహాలను సైతం నివృత్తి చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించే కలెక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అతను ఐఏఎస్ అధికారి, జిల్లా కలెక్టర్గా నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తీరిక లేకుండా ఉంటారు. అలాంటి అధికారి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భువనగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి 10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న తీరుపై ఆరా తీశారు. ఆయన విద్యార్థులతో కలిసి కాసేపు గడిపారు. విద్యార్థుల బాగోగులు, పఠన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. చాక్ పీస్ చేతపట్టి 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ హనుమంతరావు గణిత పాఠం బోధించారు. చాలా ఓపికగా మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. పాఠాలు చెప్పడమే కాదు, అవి ఎంతవరకు విద్యార్థులకు అర్థమయ్యో అనే విషయం ఆ విద్యార్థుల ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకున్నారు. పాయింట్ ఏ x1 y1, పాయింట్ బి x2 y2, 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫార్ములా చూడకుండా చెప్పాలా? Distance between the points. Midpoint of a line segment. Midpoint of a line segment. Center. Huh? Very good class person. So, equation also, 2 points equation. With slope. Yeah. The slope. ఇది అయిపోయింది. ఫస్ట్ ఏం చెప్తారు? స్వామి భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం సంచలనంగా మారింది. ఓ భారీ కాంట్రాక్ట్ పొందేందుకు $265 మిలియన్ లంచాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ అంశం ఇప్పుడు ఏపీని తాకడం మరింత సంచలనంగా మారింది. గత జగన్ సర్కార్ పేరు ఇందులోనే ప్రముఖంగా వినిపిస్తుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కామ్లో జగన్ సర్కార్పై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు $228 మిలియన్ అంటే దాదాపు 1,750 కోట్ల రూపాయల లంచాలను తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టు చేసిన ఆరోపణలో ఉంది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలతో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అదానీ అమెరికా భారత చట్టాలను ఉల్లంఘించినట్లుగా తేలిపోయిందన్నారు. మోదీ అదానీ బంధం భారత్లో ఉన్నంత వరకే సురక్షితమని వ్యాఖ్యానించారు. అమెరికాలో కేసు నేపథ్యంలో తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తామన్నారు. అదానీ తన అవినీతి ద్వారా దేశాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆయన కాపాడుతున్న సెబీ చీఫ్ మాధవీపురి బజ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయినా అదానీ అరెస్ట్ కాదని ఖచ్చితంగా చెప్పగలనని, ఎందుకంటే ఆయన మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. కాగా భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7 కలిసి అధికారులు ఒక లంచం ఆఫర్ చేసినట్లుగా అమెరికాలో కేసు నమోదైంది. 2,000 కోట్ల రూపాయలకు పైగా లంచం ఇవ్వచూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు చూపింది. అలాగే బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు ప్రయత్నించినట్లు అమెరికా FBI ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. अदानी पावर, मोदी पावर, पता नहीं कौन सा चल रहा है, बट दोनों एक हैं. अमेरिका में इंडाइटमेंट हुआ है अदानी जी को. 2,000 करोड़ रुपए का स्कैम है. हिंदुस्तान में उन्होंने क्राइम किया है, अमेरिका में क्राइम किया है. ये अमेरिका के इन्वेस्टिगेशन ने
कहा है, मगर हिंदुस्तान में अदानी जी के खिलाफ कुछ नहीं हो रहा। और ये हम मांग बहुत दिनों से कर रहे हैं। अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए। माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए, उन पर इन्वेस्टिगेशन होना चाहिए। आपके सवाल हो तो पूछिए। Vijayalakshmi, I'll come to you. I'll come to you. वन बाय वन। सर, आप इस विषय को पहले भी लोकसभा में उठाते रहे हैं। मंडे से संसद का शीतकालीन सत्र आरंभ हो रहा है, क्या नेता प्रतिपक्ष के तौर पर आप व्यक्तिगत तौर पर इस विषय को उठाएंगे लोकसभा के नहीं, अंदर? देखिए, हम इस मुद्दे को उठा रहे हैं। मेरी जिम्मेदारी है एज एलओपी इस मुद्दे को उठाना। प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं, और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं। ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं, पूरा सपोर्ट देते हैं। ये एस्टैब्लिश चीज़ें हैं। हम दोहराते जाएंगे। जेपीसी की मांग हमारी है, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए। और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी, और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं। आप लोग, हिंदुस्तान के युवा, आप लोगों को रोजगार नहीं मिलता, महंगाई बढ़ती जाती है, छोटा सा कोई क्राइम करता है जेल चला जाता है, मगर अदानी कुछ भी कर ले, हिंदुस्तान के प्रधानमंत्री और एक नेटवर्क, जिस नेटवर्क को हम एक्सपोज करके देश को दिखाएंगे। ये एक व्यक्ति नहीं है, ये अलग अलग पोजीशंस में लोग बैठे हुए हैं, और एक एक करके हम आपको दिखाएंगे ये कौन लोग हैं। माधवी बुच का हमने आपको क्लियरली दिखाया है, और आगे भी हम आपको रिवील करेंगे ये लोग कौन हैं जिन्होंने हिंदुस्तान को हाईजैक किया है। मैं राहुल जी यही पूछना चाह रही थी कि जेपीसी की मांग पर क्या विपक्ष के तमाम पार्टियों से भी आपकी बात हुई है? इस पर आप कोशिश करेंगे आने वाले सत्र में? जेपीसी इज इंपॉर्टेंट, जेपीसी होनी चाहिए, मगर अब सवाल यह है कि अदानी जी जेल के बाहर क्यों हैं? अगर कोई भी क्राइम करता है तो नरेंद्र मोदी का कहना है वो उसको अंदर कर देते हैं, और ये जो व्यक्ति हैं जिनको अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने क्राइम किया है, और अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने हिंदुस्तान में क्राइम किया है, ब्राइब्स दी हैं, पावर को महंगा बेचा है, ये सब वहां बोला जा रहा है, और प्रधानमंत्री यहां कुछ नहीं कर रहे हैं। और मैं आपको बताता हूं कुछ नहीं कर सकते। अगर वो करना भी चाहें वो नहीं कर सकते हैं, क्योंकि वो अदानी जी के कंट्रोल में है। ये मेरा मेन मैसेज देश को ये है। जेपीसी है, अदानी जी के अरेस्ट है, मगर मैं जनता को कहना चाहता हूं, आप नोट कीजिए, स्कैम किया है 2000 करोड़ रुपए का, मगर मैं आपको गारंटी देके कह रहा हूं यह व्यक्ति ना अरेस्ट होगा, ना इस पे इन्वेस्टिगेशन होगा, क्योंकि प्रधानमंत्री इसके साथ जुड़े हुए हैं। मौसमी राहुल जी, आपने कहा कि प्रधानमंत्री की एक तरीके से साठगांठ है, और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें हैं, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने MOU साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल अदानी जी का अरेस्ट होना चाहिए, और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। हाँ सिद्धार्थ।
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రధాని మోదీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనని కవిత ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయం అని ప్రశ్నించారు కవిత. ఆధారాలు లేకుండా ఆడబిడ్డను కాపాడి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమని కవిత ప్రధానిని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనని సూటిగా ప్రశ్నించారు కవిత. రెండు 2002లో గుజరాత్తో చోటు చేసుకున్న గోద్రా సంఘటన ఆధారంగా ది సబర్మతి రిపోర్ట్ అనే సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లు విడుదలైంది. గోద్రా ఘటన తర్వాత మీడియా ఎలా వ్యవహరించింది, అసలు ఏం జరిగింది, దాన్ని కప్పిపుచ్చడానికి ఎలా ప్రయత్నించారు అనే ఆసక్తికర అంశాలను ది సబర్మతి రిపోర్ట్ సినిమాలో చూపించారు మేకర్స్. విక్రాంత్ మాసే, రాజీవ్ ఖన్నా ప్రధాన పాత్ర నటించిన ఈ సినిమాకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అభినందనలు తెలిపారు. ఇలాంటి నిజం బయటకు రావాలని ట్వీట్ కూడా చేశారు. నరేంద్ర మోదీ ప్రశంసల నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించారు. మధ్యప్రదేశ్ తర్వాత మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోనూ ఇప్పుడు ఈ మూవీకి పన్ను మినహాయింపు ప్రకటించారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఇటీవల ది సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని తన కేబినెట్ మంత్రులతో పాటు కొందరు కేంద్ర మంత్రులతో కలిసి వీక్షించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్లో చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ కూడా పాల్గొన్నారు. సినిమా వీక్షించిన అనంతరం సీఎం ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమాని కొనియాడారు. ఆ తర్వాత హర్యానాలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి టీఎస్జేయు. సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందేలా ప్రజాసేవకు అంకితం కావాలి మల్టీ జోన్ 1 ఐజీపీ. హెచ్చరికలతో సరి చర్యలేవి, ఆర్ఎండ్బి స్థలంలో తొలగించిన రేకుల షెడ్లు. వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ. మరో వారంలో డిఎస్సి కొత్త సిలబస్ విడుదల, మంత్రి నారా లోకేష్. ఒక్కరోజు టీచర్గా మారిన కలెక్టర్. అదానీ స్కామ్లో జగన్పై ఆరోపణలు. అమెరికాలో కేసు ఎఫెక్ట్, అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా, ఎమ్మెల్సీ కవిత ట్వీట్. ప్రధాని మోడీ మెచ్చిన సినిమాకు పన్ను మినహాయింపు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.